రాజకీయ తత్వం, రాజకీయం అంటే తత్వం. ఆ తత్వంతో పాలన చేయాలి. పాలకుడికి ఎప్పుడైతే ఒక తత్వం ఉంటుందో, ఆ తాత్వికము, మనం దేవుడి పట్ల తాత్విక చింతన ఉంటుంది, ఆ ప్రజల పట్ల కూడా ఒక చింతన కావాలి. ఆ చింతనే తత్వం, రాజకీయ తత్వం. ఇప్పుడు నేను దాన్ని తప్పు పట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, దాని గురించి మీరు చెప్పిన క్రమం గురించి నేను తప్పు పట్టలేదు. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అన్ని పార్టీలు, అందరి నాయకుల పట్ల ఒకే విధమైన స్వభావం ఉండాలి కదా. ఖచ్చితంగా. అలాంటి ఒక జర్నలిస్ట్గా కేవలం టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మమకారం పెంచుకుని ఆ పార్టీ ప్రతినిధిగా పనిచేశారు మీరు? ప్రతినిధిగా ఎప్పుడు పనిచేయాలి? నేను సంస్థకు ప్రతినిధిని, ప్రజలకు ప్రతినిధిని, ప్రజల కష్టాలకు జవాబుదారిని. ఎక్కడైనా సరే, ఏ క్షణంలోనైనా సరే, ఏ క్రమంలోనైనా సరే, ఏ పనిలోనైనా సరే, ఇలాంటి ఒక అపోహ కలిగి ఉన్నా, ఇలాంటి ఒక ప్రభావం పడి ఉన్నా, దానికి కూడా నేను జవాబుదారితను. నా అభిమానం వేరు, నా వృత్తి వేరు. వృత్తిలో నా అభిమానాన్ని ఎప్పుడు చూపించాలి. ఇప్పుడు నేను ఫక్తు హిందువుని. క్రైస్తవుల సమస్యల పట్ల ఎత్తి చూపేటప్పుడు నాలో హిందుత్వం కనపడకూడదు. ముస్లింల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల ఎత్తి చూపించేటప్పుడు నాలో హిందుత్వం కనపడకూడదు. అక్కడ కనిపించాల్సింది కష్టం, అక్కడ కనిపించాల్సింది అక్కడ ఉన్నటువంటి వారి ఆలోచన, అక్కడికి ఉన్నటువంటి వారి గొంతుక. మనం గొంతుక ఎవరికి? ఎవరైతే గొంతు లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మాట సమాజానికి వినపడదో, ఆ వినపడిన వాళ్ళకి మనం ప్రతినిధి. ఆ ప్రాతినిధ్యం వహించడంలో నాలో ఏ రంగు కానీ, ఏ వాసన కానీ, ఏ రుచి కానీ ప్రతిబింబించకుండా పనిచేశా. ఎక్కడ చూపించినా సరే ఐ ఒబే టు ఆన్సర్.